మామ డైరెక్టర్ ఆడియో ఫంక్షన్ లో సినిమా బాగాలేకపోతే నేను బట్టలు ఇప్పి అమీర్పేట రోడ్ల మీద తిరుగుతా అని ఒక స్టేట్మెంట్ ఏదో వదిలింది మామ. ఆ స్టేట్మెంట్ ను పట్టుకొని అరే మనోడి ఇద్దరా నేను బట్టలు ఇప్పి తిరుగుతా అంటాడు. అమీర్పేట సెంటర్ ఉందిగా, కట్టారు మీద ఇప్పి తిరుగుతా అంటాడు. అంత కాన్ఫిడెన్స్ ఇదా సినిమా మీద నేను అనుకోని నేను నైట్ సినిమాకి వెళ్ళా మామ. రాజు వేడ్స్ రాంబాయ్ సినిమా ఎట్లుందంటే టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా ఉంటది మామ. నిజం చెప్తున్నా, అంటే మన లైఫ్ లో జరుగుతుందా లేదా మన విలేజ్ లో జరుగుతుందా ఈ కథ అంతా, ఇది నిజంగానే జరిగిందారా అనిపించేంత లోపలికి తీసుకెళ్తుంది మన కథ. అక్కడ చేసిన వాళ్ళ నటీనటులు కానీ వాళ్ళు ఎవరు నీకు వాళ్ళు హీరోలు అనిపించరు. నీ పక్కలో తిరిగి నీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లేకపోతే నీ పక్కలో తిరిగి మీ బంధువులది మీ ఇట్లా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్లో ఒక హీరో హీరోయిన్ అనే ఫీలింగ్ ఎక్కడా కలవదు మామ. ఇంకా విలన్ క్యారెక్టర్ అయితే అన్న పేరు ఏదో ఉంది. ఆ విలన్ క్యారెక్టర్ మన సిద్ధి చుల్లగడ్డ వాళ్ళ అన్నంట. ఆయన మాత్రం మొన్న శివాజీ అన్న చేసాడు, ఆ తర్వాత మళ్ళీ ఇదే మామ. అలాంటి క్యారెక్టర్ పడాలి, అలాంటి క్యారెక్టర్ చేయడం అంత ఈజీ విషయం కాదు. కానీ ఒక్కొక్కడు మాత్రం చింపి ఆరేసారు యాక్టింగ్ మాత్రం. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్ చెప్తున్నా నేను సినిమా గురించి మొత్తం చెప్పొద్దు కానీ క్లైమాక్స్ ఉంటది మామ. నువ్వు ఏ సినిమాలో అలాంటి క్లైమాక్స్ చూసుండవు. రాసి పెట్టుకో, వీడియో సేవ్ చేసుకో, కావాలంటే సినిమా చూసి తర్వాత నాకు కామెంట్ చేయి. నువ్వు అలాంటి క్లైమాక్స్ నువ్వు ఏ సినిమాలో ఊహించుండవు, చూసుండవు ఇట. నిజం చెప్తున్నా, మనం కోట్లు పెట్టి అలాంటి పిచ్చి పువ్వు సినిమా తీసి జనాల మీద రుద్దడం కాదు. ఇలాంటి కథను నమ్ముకొని ఇలాంటి కంటెంట్ ఉంటే ఒక 2 కోట్లు పెట్టినా కానీ మంచిగా జనాలు ఆదరిస్తారు అనేది రాజు వేడ్స్ రాంబాయ్ సినిమా దీనికి నిదర్శనం. దయచేసి మీరు వెళ్ళి సినిమా చూడండి, చూసిన తర్వాత రివ్యూలు చెప్పండి. బ్యాడ్ రివ్యూలు మాత్రం చేయొద్దు మామ. సినిమా మీద నెగిటివ్ చేయొద్దు, చాలా మంచి సినిమా ఇది. ఇంకొక విషయం ఏంటంటే సినిమా రేట్లు గిట్ట తగ్గించిర్రు. మనకు 99 రూపాయలకు 105 రూపీస్కు ఇట్లా సినిమా రేట్లు తగ్గించారు. సామాన్యుడు సినిమా థియేటర్కి వచ్చే విధంగా సినిమా రేట్లు తగ్గించారు. దయచేసి అందరూ వెళ్ళి సినిమాని సినిమా థియేటర్లోనే చూడండి. అంత బాగుంది సినిమా. నేను చెప్తున్నా మామ, రాసి పెట్టుకో, నీకెక్కడ డిసప్పాయింట్ మాత్రం అవ్వనివ్వదు రాజు వేడ్స్ రాంబాయ్ సినిమా. డైరెక్టర్ సార్, మీరు ఇప్పుడు బట్టలు తిరిగిన అవసరం లేదు రోడ్ల మీద. మీరు హ్యాపీగా తలకి దిండేసుకొని పడుకోవచ్చు.